సబ్స్క్రైబ్ చేయండి మన జీవీఆర్ ఫిలిమ్స్ తెలుగు ఛానల్కి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి బైకింగ్ రిలేటెడ్ వీడియోస్ అందరికన్నా ముందు చూడడానికి. చూస్ వైజ్లీ. ఇప్పుడు బైక్ తీసేసుకున్న తర్వాత చూద్దాంలే తర్వాత సంగతి అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా రాంగ్ డెసిషనే అవుతుందండి. హే హలో గైస్, హౌ ఆర్ యు ఆల్? హోప్ యు ఆల్ ఆర్ అబ్సల్యూట్లీ రాకింగ్. సో చూస్తున్నారు కదా, ఐ మీన్ బిట్వీన్ సమ్ రూట్ అనమాట, సమ్ ఆఫ్ రోడింగ్ చేస్తుండే. సో మధ్యలో నాకు ఒకసారి ఈ న్యూస్ అనేది మీకు చెప్దాం అనిపించింది అండ్ చిన్న వీడియో తీద్దాం అనిపించింది. సో బిఫోర్ స్టార్టింగ్ ద టాపిక్ ఫర్ టుడే నేను ఒక చిన్న అనౌన్స్మెంట్ లాగా చేద్దాం అనుకున్నాను. త్వరలో నేను ఒక మంచి రైడ్ చేయబోతున్నాను, దట్ ఈస్ టు వైజాగ్ అని చెప్పొచ్చు. అండ్ వైజాగ్ నుంచి కూడా ఇంకొద్దిగా డిస్టెన్స్ వెళ్తాను నేను. సో ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ నేను మళ్ళీ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా చెప్తాను మీకు ఎటు వెళ్తున్నాను ఏంటి అనేది. కాకపోతే నా రైడ్ స్టార్ట్ అయిపోయేది మాత్రం ఆన్ వెన్స్డే అనమాట, దట్ ఈస్ రేపే. అండ్ ఫస్ట్ ఇనిషియల్గా ఇక్కడ నుంచి నేను హైదరాబాద్ అయితే వెళ్తాను అండ్ దెన్ హైదరాబాద్ నుంచి ఐ విల్ చెప్తాను, నేను అక్కడ నుంచి రివీల్ చేస్తాను మీకు. సో ఇది చిన్న అనౌన్స్మెంట్ లాగా అనమాట, ఎందుకంటే చాలామంది అడిగారు కదా మనల్ని ఎప్పుడు వెళ్తున్నావు హైదరాబాద్ అని చెప్పి. సో ఇదే అనౌన్స్మెంట్ అనమాట. సో వెన్స్డే ఐఎమ్ స్టార్టింగ్ ఆఫ్ టు హైదరాబాద్ ఫ్రమ్ మంచిర్యాల్. అండ్ అక్కడ నుంచి నెక్స్ట్ ట్రిప్స్ ఎలా ఉంటాయి, నెక్స్ట్ రూట్ ఏంటి అంటే ఇంకో 2-3 సిటీస్ కూడా కవర్ చేయబోతున్నాను నేను వైజాగ్ వెళ్ళే లోపు. ఇదంతా కూడా నేను ఆన్ ది గో చెప్తాను మీకు. సో కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ ది డే, మనకి ఏంటంటే ఏ బైక్ తీసుకోవాలి, క్లాసిక్ తీసుకోవాలా, మీటియోర్ తీసుకోవాలా, ఇంటర్సెప్టరా, లేకపోతే ఇంటర్సెప్టర్ తీసుకోవాలా, హిమాలయన్ తీసుకోవాలా, లేకపోతే హిమాలయనా, లేకపోతే మీటియోరా అని చెప్పి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు మనల్ని. సో వీటన్నిటికీ నేను ఈ వీడియోలో నేను కంప్లీట్గా కంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నా. మీకు కంప్లీట్గా ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది వీడియో చూసేసరికి మీకు, ఎండ్ ఆఫ్ ది వీడియో కల్లా మీకు. సో స్కిప్ చేయకండి ఎక్కడ, అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ క్లారిటీ అనేది అయితే వచ్చేస్తుంది ఈ వీడియో తర్వాత. అంటే ఎట్లా అంటే కంప్లీట్ లే మ్యాన్ లాంగ్వేజ్ అనమాట, కామన్ మ్యాన్ మామూలు మనం మాట్లాడుకునే మాటల్లో చెప్తాను, ఎక్కువ టెక్నికాలిటీస్లో కూడా వెళ్ళను. ప్లస్ దీంట్లో ఏంటంటే కంప్లీట్గా ఓన్లీ ఇంజన్స్ గురించి మాట్లాడదాము. ఏ ఇంజన్, ఏ బైక్కి ఏ ఇంజన్ ఎలా సూట్ అవుతుంది, ఏ పర్పస్కి ఏది సూట్ అవుతుంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు మంట కాలుతుంది అని చెప్పడానికి మనం మంటను ముట్టుకోకర్లేదు కదా. సో గైస్, ఫస్ట్ మనం క్లాసిక్ 350 నుంచి స్టార్ట్ చేద్దాం. దాని ఇంజన్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 346 cc వస్తుంది అండ్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ వస్తుంది, 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఇంజన్ వస్తుంది ఒకటి. సో దీంట్లో మాక్సిమం పవర్ వచ్చేసి మనకి 20.07 PS ఎట్ 5250 RPM అని చెప్పొచ్చు. అండ్ దెన్ మనకి మాక్సిమం టార్క్ వచ్చేసి 28 Nm ఎట్ 4000 RPM గైస్. దీంట్లో మనకి 2 ఆప్షన్స్ వస్తాయి, ఒకటి ట్యూబ్లెస్ అని చెప్పి రీసెంట్గా వస్తున్నాయి. అండ్ దీంట్లో మనకి ఇంకోటి ఏంటంటే డ్యూయల్ ఛానల్ ABS అండ్ సింగిల్ ఛానల్ ABS అని కూడా మనకి ఖచ్చితంగా దాంట్లో వర్షన్స్ అయితే ఉన్నాయి. సో నేను యాక్చువల్గా ఓ లిస్ట్ రాసుకున్నాను అనమాట, ఏ పాయింట్స్ మిస్ అవ్వద్దని చెప్పి, అంటే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయాలి అన్న ఉద్దేశంతో. సో నేను సింగిల్ ఛానల్ ABS బెటరా, డ్యూయల్ ఛానల్ ABS బెటరా అని ఈ కంపారిజన్లో నేను ఒక వీడియో చేశాను. అది వీడియో అయితే నేను లింక్ ఐ బటన్లో పెట్టేస్తాను, అట్ ది సేమ్ టైం డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా పెడతాను, ఖచ్చితంగా వెళ్ళి చూడండి. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి అలాయ్ వీల్స్ బెటరా లేకపోతే స్పోక్ వీల్స్ బెటరా అని చెప్పి కూడా నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో కూడా చెక్అవుట్ చేయండి, చాలా బాగుంటుంది, ఇన్ఫర్మేటివ్ ఉంటుంది ఆ వీడియో కూడా. సో క్లాసిక్ 350 ఎవరు తీసుకోవాలనుకుంటే మనకి రెగ్యులర్ కమ్యూట్ చేసేవాళ్ళు, లేకపోతే ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీస్కి, అకేషనల్గా లాంగ్ రైడ్స్ చేసేవాళ్ళు, లేకపోతే ఆఫ్ రోడింగ్ చేసేవాళ్ళు. సో ఇట్లాంటి వాళ్ళు దే కెన్ డెఫినెట్లీ ప్రిఫర్ క్లాసిక్ అనమాట. సో క్లాసిక్ 350లో మనకు ఒకటి ఏంటంటే 350 cc ఇంజన్ వస్తుంది కాబట్టి మైలేజ్ అనేది కూడా ఓకే, అంటే మిగతా రాయల్ ఎన్ఫీల్డ్స్తో కంపేర్ చేసుకుంటే కొద్దిగా డీసెంట్గానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్ 350 cc ఇంజన్ పెట్టుకుని మనం మైలేజ్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. సో ఒకటి ఏంటంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ అనేది స్టెబిలిటీ అనమాట. మనకి హైవేలో వెళ్తున్నప్పుడు ఇంజన్స్, వెహికల్స్ మొత్తం మెటల్ తోటి ఇంత హెవీగా ఉంటాయి కాబట్టి హైవేలో వెళ్తున్నప్పుడు ఏంటంటే మనకి షేకింగ్ అలాంటిది ఏమి ఉండదు. సో చాలా స్టేబుల్గా ఉంటాయి వెహికల్స్. మనం క్లాసిక్ 350 తీసుకుంటే కనుక రెగ్యులర్ కమ్యూట్స్కి కానీ, లేకపోతే లాంగ్ రైడ్స్కి మనకి, లేకపోతే ఆఫ్ రోడింగ్ కూడా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో మనకి స్పోక్ వీల్స్ అనేవి వస్తాయి కొన్ని వర్షన్స్లో. సో అనే స్కేల్ ఆఫ్ 100 వేసుకుంటే కనుక 60% మీరు ఆఫ్ రోడింగ్ చేసిన, హైవే రైడ్స్ చేసిన, ఒక 40% మీరు సిటీలో తిరిగినా కానీ, సో యూ కెన్ డెఫినెట్లీ గో విత్ క్లాసిక్ 350 అనమాట. అదేంటంటే ఇంకోటి క్లాసిక్ ఎవరు ప్రిఫర్ చేయొచ్చు అంటే మనకి కొద్దిగా రెట్రో లుక్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో, కొద్దిగా రెట్రో లుక్ కానీ, కొద్దిగా స్పీడోమీటర్, కొద్దిగా కన్సోల్, ఇవైతే రెట్రో లుక్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో దే కెన్ డెఫినెట్లీ గో హెడ్ విత్ క్లాసిక్ 350 అనమాట. సో గైస్, నేను క్లాసిక్ 350 కూడా ఒక డెడికేటెడ్ రివ్యూ చేశాను, స్పెసిఫికేషన్ ఓవర్వ్యూ వీడియో చేశాను.
అది ఐ బటన్లో లింక్ చేసేస్తాను, చూడండి. ఖచ్చితంగా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది కొత్తగా తీసుకుందాం అనుకునే వాళ్ళకి. అండ్ సెకండ్ వచ్చేసి మనకి మీటిఆర్ ఫ్రెండ్స్. మీటిఆర్లో ఏంటంటే టు బి ఫుల్లీ టెక్నికల్ 349cc ఇంజన్ వస్తుంది, 5 స్పీడ్ అండ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ అని చెప్పొచ్చు. EFI ఇప్పుడు వచ్చేవి మనకు అన్ని BS6 కాబట్టి కంప్లీట్గా అన్ని EFI ఇంజన్సే వస్తున్నాయి రాయల్ ఎన్ఫీల్డ్లో మనకి. అండ్ దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి 20.4 PS at 6100 RPM వస్తుంది. అండ్ మ్యాక్సిమం టార్క్ అనేది వచ్చేసి 27 Nm at 4000 RPM అనేది వస్తుంది. సో దీంట్లో మనకి ఏంటంటే ఓన్లీ డ్యూయల్ ఛానల్ ABS అనేది వర్షన్ వస్తుంది. అండ్ కంప్లీట్గా దీంట్లో అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, స్పోక్ వీల్స్ లేవు. సో కంప్లీట్లీ ట్యూబ్లెస్ అనేది చెప్పొచ్చు మీటిఆర్లో. సో మీటిఆర్ 350 అనేది మనకి టు బి ప్రిసైజ్ చెప్పాను కదా, ఇంజన్ అనేది 349cc. సో కొత్తగా J సిరీస్ ఇంజన్ అని చెప్పి లాంచ్ చేశారనమాట మనకి మీటిఆర్లో. సో మీటిఆర్ ఎవరు పర్చేస్ చేయాలి అంటే మనకి క్లాసిక్ది సీట్ హైట్ వచ్చేసి 800 mm వస్తుందండి. అండ్ అట్ ది సేమ్ టైం మీటిఆర్ది 765 mm వస్తుంది. సో దాంతో ఏంటంటే మనకి కొద్దిగా షార్ట్ రైడర్స్ కూడా, అంటే 5'2", 5'3" హైట్ ఉన్న వాళ్ళు కూడా దే కెన్ ఈజీలీ మేనేజ్ మీటిఆర్ అనమాట. వేరేస్ మనకి క్లాసిక్ అయితే మినిమం హైట్ అనేది 5'5" అని చెప్పచ్చు. ఇంకో రకంగా చెప్పాలంటే మనకి హైట్ తోటి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కొంతమందికి స్టిగ్మా ఉంటుంది కదా హైట్, వాళ్ళ కోసం చెప్తున్నాను. సో రైడర్ అనేవాళ్ళు చాలా హైట్ ఉన్న బైక్స్ కూడా రైడ్ చేస్తారు. అండ్ దెన్ మనం చిన్న చిన్న బైక్స్ కూడా రైడ్ చేస్తారు రైడర్స్ అనేవాళ్ళు. సో దట్ ఇస్ నాట్ ఏ బిగ్ ఏమంటారు దానికి అబ్స్టాకిల్ ఫర్ రైడర్స్ అని చెప్పచ్చు. సో మీటిఆర్ అనేది మనకి 765 mm వస్తుందండి సీట్ హైట్. సో దాంతో ఏంటంటే సీట్ కూడా చాలా కంఫర్టబుల్ పొజిషన్ ఉంటుంది. మనం రైడ్ చేసేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా అలా క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నట్టు ఉంటుందన్నమాట మనకి మీటిఆర్ అనేది. సో దాంట్లో మైలేజ్ కూడా మనం బాగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే EFI ఇంజన్ కదా ఇవన్నీ ఇప్పుడు వచ్చే రాయల్ ఎన్ఫీల్డ్స్ BS6 స్టాండర్డ్స్ ప్రకారం. సో మైలేజ్ కూడా బాగానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం మీటిఆర్ నుంచి. దీంట్లో మనకి మీటిఆర్లో కన్సోల్ చూసుకుంటే కనుక కొద్దిగా అడ్వాన్స్డ్ కన్సోల్ వస్తుంది, మనకి ఎక్కువ స్పెసిఫికేషన్స్ అనేవి దొరుకుతాయి దాంట్లో. అండ్ మనం చూసుకుంటే కనుక కొద్దిగా లేటెస్ట్ స్పెసిఫికేషన్స్, లేటెస్ట్ ఫీచర్స్ అవి కావాలనుకునే వాళ్ళు దే కెన్ డెఫినెట్లీ ప్రిఫర్ మన మీటిఆర్ అనమాట. ఇంకోటి మీటిఆర్ ఎవరు యూజ్ చేయొచ్చు, ఎవరు కొనుక్కోవచ్చు అంటే మనకి 80 to 90% ఆన్ హైవేస్ వెళ్తారు, లేకపోతే సిటీలోనే తిరుగుతారు అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీటిఆర్ ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో కంప్లీట్గా మనకి అలాయ్ వీల్సే వస్తాయి, మనకి స్పోక్ వీల్స్ అనేవి మీటిఆర్లో లేవు బై డిఫాల్ట్, రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ప్రొవైడ్ చేసినవి. సో అందుకని దీంట్లో ఏంటంటే మనకి స్పోక్ వీల్స్ అనేవి లేవు కాబట్టి సో మనం ఆఫ్ రోడింగ్ అనేది చేయడం అంత సజెస్టబుల్ కాదు మీటిఆర్ 350 మీద. సో ఆఫ్ రోడింగ్ ఎక్కువ చెయ్యరు, ఓన్లీ హైవేస్ మీద తిరుగుతారు, అట్ ది సేమ్ టైం సిటీలోనే ఉంటారు. అట్లా అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా దే కెన్ డైరెక్ట్లీ గో హెడ్ బ్లైండ్లీ దే కెన్ గో హెడ్. అండ్ గైస్ మీటిఆర్ 350 గురించి కూడా నేను ఒక డెడికేటెడ్ స్పెసిఫికేషన్ ఓవర్వ్యూ అండ్ వాక్ అరౌండ్ వీడియో చేశాను. సో అది కూడా నేను ఐ బటన్లో పెట్టేస్తాను, అట్ ది సేమ్ టైం డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా ఆ లింక్ అనేది పెట్టేస్తాను, చూడండి ఖచ్చితంగా. దాని గురించి మీకు ఒక బ్రాడ్గా ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట. నేను చేసింది ఫైర్ బాల్ రెడ్ వర్షన్. సో గైస్ నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనకి హిమాలయన్. దీని ఇంజన్ వచ్చేసి 400cc అంటారు, కాకపోతే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 411cc 5 స్పీడ్ ఇంజన్. అండ్ దిస్ ఈస్ కంప్లీట్లీ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజన్, ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ వస్తుంది మనకి, EFI మళ్ళీ. అండ్ దెన్ దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి 24.83 PS at 6500 RPM వస్తుంది. మ్యాక్సిమం టార్క్ అయితే వచ్చేసి 32 Nm at 4500 RPM అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకి ఏంటంటే డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది ఫ్రెండ్స్. దీంట్లో కంప్లీట్గా స్పోక్ వీల్స్ వస్తాయి మనకి హిమాలయన్లో. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ABS అనేది స్విచబుల్ ABS వస్తుంది మనకి రేర్ వీల్లో. అలాయ్ వీల్స్ అనేవి రావు, ఎందుకంటే దిస్ ఈస్ మెయిన్లీ ఫర్ అడ్వెంచర్ రైడ్స్ అనమాట. అంటే ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్ రైడ్స్కి మనం హిమాలయ అనేది ప్రిఫర్ చేస్తాము. సో హైట్ కూడా దీని సీట్ హైట్ కూడా కొద్దిగా ఎక్కువే ఉంటుంది మనకి. సో కొద్దిగా హైట్ ఉన్న రైడర్స్కి అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది హిమాలయన్. అట్లని షార్ట్ రైడర్స్ రైడ్ చేయలేరా అంటే దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్, ఎందుకంటే షార్ట్ రైడర్స్ కూడా హూ ఆర్ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ బైకింగ్ రైడింగ్, సో వాళ్ళు కూడా డెఫినెట్గా ప్రిఫర్ చేస్తున్నారు హిమాలయన్. అండ్ దే ఆర్ చాలా హ్యాపీగా ఉంటున్నారు హిమాలయన్ తోటి, దే ఆర్ వెరీ హ్యాపీ కస్టమర్స్ ఆఫ్ హిమాలయన్ అని చెప్పచ్చు. సో హిమాలయన్ మనకి ఎక్కువ ఎలా చెప్పొచ్చు అంటే 90%, 80 to 90% ఆఫ్ రోడింగ్ చేసేవాళ్ళు, అంటే రోడ్ లేని చోట కూడా వేర్ దే వాంట్ టు ట్రావెల్ అనమాట. వాటర్ క్రాసింగ్స్ కానీ ఆఫ్ రోడింగ్స్ కానీ ఇట్లాంటి చేసేవాళ్ళు 80 to 90%. అండ్ 10% సిటీలో తిరిగేవాళ్ళు they can definitely go ahead with Himalayan అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ హిమాలయన్. అడ్వెంచర్ టూరింగ్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ హిమాలయన్ అని చెప్పొచ్చు మనం. సో గైస్ మనకి ఇంటర్సెప్టర్ 650లో వచ్చేసి మనకి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంజన్ ఈజ్ 648cc 5 స్పీడ్ ఇంజన్. అండ్
4 స్ట్రోక్ ఇంజన్ వస్తుంది, ట్విన్ సిలిండర్. దీంట్లో మాత్రం మనకి ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజన్ వస్తుంది. అండ్ చెప్పక్కర్లేదు, EFI ఇంజనే BS6 స్టాండర్డ్స్ కాబట్టి. అండ్ మ్యాక్సిమం పవర్ అవుట్పుట్ వచ్చేసి 47.65 PS ఎట్ 7250 RPM అనేది వస్తుంది. అండ్ మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 52 Nm ఎట్ 5250 RPM అని చెప్పచ్చు. దీంట్లో ఏంటంటే మనకి కంప్లీట్గా డ్యూయల్ ఛానల్ ABS వస్తుంది. అండ్ దీంట్లో స్విచబుల్ ABS అనేది లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ ఫర్ ఆఫ్ రోడింగ్ లేకపోతే స్లైడ్ స్టంట్స్ చేయడానికి కాదు కాబట్టి. సో దీంట్లో ఏంటంటే మనకి అలాయ్ వీల్స్ అనే ఆప్షన్ లేదు డిఫాల్ట్గా రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి. మనకు కావాలనుకుంటే ఆఫ్టర్ మార్కెట్ చేసుకోవచ్చు. సో కంప్లీట్గా మనకి దీంట్లో అయితే కంప్లీట్ స్పోక్సే వస్తాయి. దీంట్లో ఇంటర్సెప్టర్కి మీటియర్కి చాలా సిమిలారిటీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఇంటర్సెప్టర్ అనేది సిటీలో యూజ్ చేయలేము. అండ్ ఇంటర్సెప్టర్ అనేది మనం మోస్ట్లీ హైవేస్లో యూజ్ చేయొచ్చు, ఎందుకంటే దట్ ఈస్ 650cc ఇంజన్ కాబట్టి. తొందరగా మనకి రెగ్యులర్గా సిటీ ట్రాఫిక్లో అట్లా రైడ్ చేస్తే ఏమవుతుందంటే అంత హెవీ ఇంజన్ కాబట్టి తొందరగా హీట్ అయిపోతుంది. మనకి క్లాసిక్ 350, ఈ మీటిఆర్ 350, హిమాలయన్ ఇవే చాలా హీట్ అవుతాయి. అదే మీరు రెగ్యులర్ ట్రాఫిక్ సినారియోస్లో హైదరాబాద్ లాంటి సిటీలో మీరు ట్రాఫిక్ సినారియోస్లో 650cc ఇంజన్ వేసుకుని నడిపారంటే మాత్రం ఇంజన్ చాలా హీట్ అవుతుంది. ప్లస్ ఏంటంటే కింద నుంచి ఇట్లా హీట్ కూడా కొడుతూ ఉంటుంది అనమాట కాళ్ళకి. సో ఇంటర్సెప్టర్ అనేది ఖచ్చితంగా హైవేస్ ఎక్కువ రైడ్ చేసేవాళ్ళు లేకపోతే లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేవాళ్ళు. అండ్ దిస్ ఈజ్ నాట్ ఫర్ ఆఫ్ రోడింగ్ అని చెప్పొచ్చు. దీనికి స్పోక్ వీల్స్ ఉన్నాయి కానీ ఎందుకంటే దీనికి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉంటుంది కదా హిమాలయన్ కంటే. సో అందుకని దిస్ ఈజ్ నాట్ ఫర్ ఆఫ్ రోడింగ్ అని కూడా చెప్పొచ్చు. మనం ఆఫ్ రోడింగ్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. సో ఇంటర్సెప్టర్ 650 కూడా నేను ఒక స్పెసిఫికేషన్ ఓవర్వ్యూ వీడియో చేశానండి. నేను ఖచ్చితంగా ఐ బటన్లో లింక్ చేసేస్తాను. ఎట్ ది సేమ్ టైం డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా ఆ వీడియో అనేది పెట్టేస్తాను. చూడండి, మీకు ఒక బ్రాడ్గా ఒక ఐడియా వచ్చేస్తుంది ఇంటర్సెప్టర్ 650 గురించి. సో మీకు అన్నిటికీ మల్టీపర్పస్ కావాలనుకుంటే యూ కెన్ డెఫినెట్లీ గో హెడ్ విత్ క్లాసిక్ 350 అండి. దిస్ ఈజ్ స్పీడ్ ఒకటి కాంప్రమైజ్ అవ్వాలి మీరు ఇంటర్సెప్టర్ అండ్ క్లాసిక్ 350 కంపేర్ చేసినప్పుడు. సో ఎందుకంటే దీని మ్యాక్సిమం స్పీడ్ క్లాసిక్ వచ్చేసి 80 km/h, అంతకంటే ఎక్కువ వెళ్ళొచ్చు. వెళ్తే కన్నా మొత్తం వైబ్రేట్ అవ్వడం కొద్దిగా అట్లాంటివి ఉంటాయి అనమాట. వెళ్ళొచ్చు 110, 120లో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు క్లాసిక్ 350 మీద. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే కొంతమంది అంటారన్నమాట, ఇంటర్సెప్టర్ నేను సిటీలో నడపలేనా, హిమాలయన్ నేను సిటీలో నడపలేనా, ఇంటర్సెప్టర్ మీటిఆర్ నేను ఆఫ్ రోడింగ్ చేయలేనా. సో ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయన్నమాట. సో అది అందరూ ఏదైనా చేయొచ్చు బ్రో. నేను చెప్పాలంటే ఇప్పుడు ఇంటర్సెప్టర్ వేసుకుని ఆఫ్ రోడింగ్ చేయొచ్చు, ఇంటర్సెప్టర్ వేసుకుని సిటీలో తిరగచ్చు, ఏ బైక్ వేసుకుని ఏదైనా చేయొచ్చు. అంటే అంటారు కదా స్కూటీ వేసుకుని లదాఖ్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పి. సో ఆ టైప్ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు మంట కాలుతుంది అని చెప్పడానికి మనం మంటను ముట్టుకోకర్లేదు కదా. సో అదేవిధంగా మనకేంటంటే ఇప్పుడు ఏ పర్పస్కి ఏ బైక్ వాడాలో ఆ బైక్ వాడితే మనకి కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు నేను హిమాలయన్ వేసుకుని సిటీలో తిరగలేనా అని తిరగచ్చు, కానీ హిమాలయన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే ఆఫ్ రోడింగ్ అనమాట. సో మనకి ప్రతి పర్పస్కి ఒక బైక్ ఉంది అండ్ ప్రతి యూజర్కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, ఒక్కొక్క స్టైల్ ఆఫ్ రైడింగ్ ఉంటుంది. కొంతమందికి రెట్రో లుక్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఏంటంటే మనకి ట్రిబుల్స్ పోకండ్రా నాయన. సో ప్రతి బైక్కి ఒక పర్పస్ ఉంటుంది, ప్రతి యూజర్కి ఒక పర్పస్ ఉంటుంది. చూసుకోండి మీకు ఏ బైక్ అయితే. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినట్టు నేను జస్ట్ శాంపుల్కి ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ తీసుకుని నేను కంపేర్ చేశాను అనమాట, 4 బైక్స్ తీసుకుని. సో ఈ అన్ని బైక్స్లో మీకు ఏది సూటబుల్, మీ పర్పస్ ఎక్కువ ఏది, సిటీలో తిరుగుతారా లేకపోతే ఎక్కువ ఆఫ్ రోడింగ్ చేస్తారా మీరు, లేకపోతే లాంగ్ రైడ్స్కి వెళ్తారా, లాంగ్ రైడ్స్లో స్పీడ్ వెళ్ళడం ఇష్టమా మీకు. సో ఇవన్నీ కన్సిడర్ చేసుకుని నేను చెప్పినట్టు మీకు ఒక్కొక్క పర్పస్కి అయితే ఒక్కొక్క బైక్ ఉంది. సో చూస్ వైజ్లీ. ఇప్పుడు బైక్ తీసేసుకున్న తర్వాత చూద్దాంలే తర్వాత సంగతి అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా రాంగ్ డెసిషనే అవుతుందండి. సో మీరు ఏ పర్పస్ కోసం బైక్ యూజ్ చేస్తున్నారు అని చెప్పి దాన్ని బట్టి మీరు బైక్ చూస్ చేసుకోవడం అనేది చాలా వైజ్ డెసిషన్. మీరు పెట్టేది కూడా తక్కువ ఉండదు కదా, మన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అంటే మినిమం 2 lakhs అయితే పడుతుంది. సో అంత పెట్టి తీసుకుంటున్నప్పుడు ఎగ్జాక్ట్గా మీకు ఏం కావాలి, ఏ పర్పస్ తోటి తీసుకుంటున్నారు అని మీరు ఒకసారి అనలైజ్ చేసుకుని తీసుకుంటే కనుక మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. మనకి బైక్ అనేది ఎంత యూస్ఫుల్లో రాంగ్ పర్పస్కి తీసుకుంటే కూడా మనకి అంతే డిజాస్టర్ అవుతుందండి. సో మీరు చూస్ చేసుకోండి వైజ్గా. మీరు ఐ నో యు ఆర్ వండర్ఫుల్ పీపుల్ అండ్ వైజ్ పీపుల్, నాకు తెలుసు. మనం ఎప్పుడు డెసిషన్ తీసుకునేటప్పుడు 10 సార్లు ఆలోచించి తీసుకుంటాం కదా. సో బైక్ మాత్రం ఏదో ఒకట్లే అని చెప్పి తీసేసుకోకండి. మీకు ఎగ్జాక్ట్గా ఏ పర్పస్కి అయితే తీసుకుంటున్నారో ఒకసారి రాసుకోండి. మీరు నన్ను అడిగితే ఇది బెస్ట్ వే ఆఫ్ పర్చేసింగ్ ఏ బైక్ అనమాట. మీరు ఎక్కడెక్కడ తిరుగుతారు, ఎంతెంత తిరుగుతారు, లేకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారా బైక్ తోటి, ఆఫ్ రోడింగ్ చేద్దాం అనుకుంటున్నారా, అట్లా ఏం చేద్దాం అనుకుంటున్నారా అని చెప్పి ఒక పేపర్ మీద రాసుకోండి. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ దెన్ మీరు డెసిషన్ తీసుకోండి. సో మీరు వెహికల్ ఏదైనా కానీ చూస్ చేసుకునే ముందు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి అండ్ దెన్ మీకు నచ్చితేనే తీసుకోండి ఏ వెహికల్ అయినా.
అండ్ మనము డెలివరీ తీసుకునే ముందు ఏమేమి చెకప్స్ చేయాలి ఒకసారి వెహికల్కి, అంటే ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అంటాం కదా, అవి ఏమేమి చేయాలి అని కూడా నేను ఒక వీడియో చేశాను, 10 ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ టిప్స్ అని చెప్పి. సో ఆ వీడియో కూడా నేను ఐ బటన్లో పెట్టేస్తాను, అట్ ది సేమ్ టైం డిస్క్రిప్షన్ సెక్షన్లో కూడా పెడతాను. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఆ వీడియో మీద కూడా. సో గైస్ చూసారు కదా, ఈ వీడియోలో కంప్లీట్ మీకు క్లారిటీ అనేది వచ్చేసింది అనుకుంటున్నాను. సో ఏ పర్పస్కి ఏ బైక్ తీసుకోవాలి, మీ పర్పస్ ఏంటి, మీ పర్పస్కి సర్వ్ అయ్యే వెహికల్ తీసుకోండి. సో దట్ బీయింగ్ సెడ్ ఐ వుడ్ లైక్ టు ఎండ్ ద వీడియో ఓవర్ హియర్ గైస్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ బటన్ని సంపేయండి అండ్ షేర్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తోటి. నాకు కింద కామెంట్ చేసి చెప్పండి మీరు ఏ బైక్ తీసుకుంటున్నారు, లేకపోతే ఏ వెహికల్ యూజ్ చేస్తున్నారు మీరు, అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ గైస్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి, సో దట్ నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. సో గైస్ దట్ బీయింగ్ సెడ్ లెట్స్ మీట్ మై నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ నెవర్ బ్యాక్ డౌన్. జై హింద్.